బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. సందర్భంగా మనము నంద్యాల పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ డ్రగ్స్ దాని యొక్క అనార్థాలు, అదేవిధంగా ఆ డ్రగ్స్ తీసుకోవడము, దాంతోపాటుగా వారికి వచ్చే అడిక్షన్ తర్వాత వారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీద అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో విద్యార్థులు డిపార్ట్మెంట్, అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా వారు ఎట్లా పిల్లలు పర్టికులర్ యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లాగా అనుకుంటారు తప్పితే అదొక లైఫ్ స్పాయిల్ చేసే విధంగా వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. దాని ముఖ్యంగా పర్టికులర్గా ఇంటర్మీడియట్ అబవ్ కాలేజెస్లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా బోర్డింగ్స్ పెట్టేసి, అదేవిధంగా ఈరోజు ర్యాలీతో పాటు ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేమందరం కూడా అవేర్నెస్ లాంటి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాము. సో దీంతో ఎటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో మన నంద్యాల పట్టణం, నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలని ముఖ్య ఉద్దేశం. దీంట్లో మీడియా మిత్రులు, అదేవిధంగా అందరూ కూడా మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా సహాయ సహకారం ఈ డ్రగ్ డే సందర్భంగా, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఈరోజు మనం నంద్యాల జిల్లాలో ఎస్ఆర్ ఆధ్వర్యంలో అందరూ ఎన్జిఓస్, కాలేజ్ స్టూడెంట్స్, అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ర్యాలీ తీసుకున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది కూడా పిల్లలు కానివ్వండి, ఇతర యూత్ కానివ్వండి, ఇతర ఏజ్ కానివ్వండి, ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారు. కొంతమంది తెలిసి కూడా దాన్ని సమాచారం ఇవ్వకపోవడం, దాచిపెట్టుకోవడం, కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు కూడా బయటికి చెప్తే తెలిస్తే ఏమవుతుంది అనే ఒక న్యూనతా భావంతో సరైన స్పెషలిస్ట్ని సంప్రదించకపోవడం, అది మందులు ఇవ్వకపోవడం, తద్వారా కుటుంబాలు చిన్నపిల్లవడం ఇట్లా జరుగుతూ ఉంది. సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలి. ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ 100 days ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దీంట్లో సెంట్రల్ వైపు నుంచి, మా వైపు నుంచి, జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ప్రత్యేకంగా గాంజా కానివ్వండి, ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ మూలాలన్నింటికి పోయి మేము వాళ్ళ మీద కేసులు పెట్టడము, కౌన్సిలింగ్ చేయడము, ప్రతిపక్షని
ఇట్లా రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా కట్ చేయడం జరిగింది. అందరూ కూడా కేసులు పెట్టడం, రిమాండ్ పంపడం, పీడియాక్ట్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% కంట్రోల్లో ఉంది. ఎక్కడో దగ్గర రిపోర్ట్ ఒక 10% మాత్రమే ఉండొచ్చు. అది కూడా మీ అందరి సహకారంతో సమాచారం సేకరించి దాన్ని కూడా టోటల్గా కంట్రోల్ చేయాలనేది ఒకటి. ఎందుకు స్కూల్లో కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నామంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ తెలియాలి. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ కెనాబిస్ కానీ ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలేంటో మాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అరే మత్తు మందులు ఎవరు వాడట్లేదు, ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు, ఏవైతే ఏముంది మా ఇష్టం మేము ఏమన్నా తీసుకుంటాం వీళ్ళకేంటి అన్నట్టు ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది. సరే మీరున్నారు, కాలు విరుగుతుంది ఒకతనికి, ఏం చేస్తారు? సరే నువ్వు నడువురా, ఏమైంది, కాలు విరిగితే అయింది అని అంటారా? ఎవ్వరూ అనరు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు, కట్టించుకుంటారు, లేదా ఆపరేషన్ ఏదైనా ఉంటే చేయిస్తారు. అదేవిధంగా ఏదైతే మనిషి బానిస అయ్యాడో ఆల్కహాల్కి కానీ కెన్నాబిస్కి కానీ ఎలాంటి మత్తు పదార్థాలకైనా బానిస అయ్యాడు అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాల్సిందే. అది కూడా సేమ్ కాలు విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ దీనివల్ల కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళాల్సిందే. అరే వీడు చాలా బాగున్నాడే, వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంచి విద్యార్థి, వీడేంటి ఇట్లా బానిస అయ్యాడు అని అనుకోవడానికే లేదు. ఆ స్టేజ్కి ఎవరైనా వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా వెళ్ళినా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఎవరు భయపడద్దు, ఇదేదో ప్రాబ్లం లాగా చూడద్దు. దానికి డీటాక్స్ అనేది చేస్తాము. డీటాక్స్ చేసిన తర్వాత ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాము. తర్వాత రిలాక్స్ కూడా రాకుండా మళ్ళీ తాకుండా మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ కాలంలో చాలా థెరపీస్ ఇస్తాము. అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఎవరు భయపడకుండా ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే కలవండి. ఈరోజు నా చిన్న మెసేజ్ మీకోసం.